హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండిలేస్ ఇన్ సిడ్నీ. ఇవాళ ఏంటి ఈ వీడియోలో అంటే ఎలా డ్రైవ్ చేయాలి, ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ ఎలా. సో కొత్తగా వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అది హెల్ప్ఫుల్ అవుతుంది అని ఈ వీడియో తీస్తున్నాను. సో నేను వచ్చేటప్పుడు నేను చూడలేదు డ్రైవింగ్ ఏంటి, ఎట్లా చేయాలి ఏంటి అనేది. కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం డీకేటీ రాసేటప్పుడు, డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఆ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అట్లయితేనే లైసెన్స్ వస్తుంది, లేకపోతే మనం ఎన్ని ఐటమ్స్ ఇచ్చినా లైసెన్స్ అయితే రాదు. సో అది మీకు అందరితో చెప్పుకుంటూ చేద్దామనేది నా ప్లాను. ఇప్పుడు ఎట్లా చేయాలి డ్రైవింగ్ చిన్న చిన్నవే చెప్తాను. మేజర్వే అంటే మీరు ఒకసారి ఇక్కడికి వచ్చాక ట్రైనింగ్ తీసుకుంటే ఇన్స్ట్రక్టర్తో సరిపోతుంది. బట్ నార్మల్గా ఒక ఐడియా ఉండాలని నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్. సో ఇది కర్బ్ సైడ్ పార్కింగ్ అంటారు. ఇట్లా కర్బ్ సైడ్ పార్కింగ్లో ఇది డ్రైవే, దీన్ని డ్రైవే అంటారు. ఈ డ్రైవేకి ఈ గీత దాటి ముందుకు రావద్దు కారు. ఈ గీత ముందుకు వస్తే అది ఫెయిల్ అయినట్టు. డ్రైవేకి అటువైపే పార్క్ చేయాలి, ఇట్లా కర్బ్ సైడ్ పార్క్ చేయాలి. అండ్ ఈ టైర్ వచ్చి ఈ కర్బ్ మీదకి వెళ్ళకూడదు. ఇట్లా మినిమం ఈ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. టైర్ దీని మీదకి వెళ్తే ఫెయిల్. ఎగ్జామ్లో టెస్ట్ ఇచ్చేటప్పుడు ఆ టైర్ దాని మీదకి వెళ్తే ఫెయిల్. స్టార్ట్ చేసేటప్పుడు ఇండికేటర్ వేసుకొని ఇట్లా రోడ్ ఇండికేటర్ వేసుకున్నాక అటు చెక్ చేయాలి, లెఫ్ట్ చెక్ చేయాలి, రైట్ చెక్ చేయాలి, బ్యాక్ చెక్ చేయాలి, కర్బ్స్ వైపు చెక్ చేయాలి. ఇన్ని రూల్స్ చెక్ చేసుకున్నాకనే నువ్వు ఇండికేటర్ వేసి ముందుకు రావాలి. అది చూపిస్తాను లోపల నుంచి. సో ఇప్పుడు మా తమ్ముడే డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, పార్కింగ్లో ఉంది ఇది కారు. టెస్ట్ ఇచ్చేటప్పుడు స్టీరింగ్ మీద హ్యాండ్స్ ఇట్లా పెట్టాలి. ఇదే పొజిషను. మనం ఇండియాలో పెట్టినట్టు ఇట్లా కానీ పెడితే అది ఫెయిల్ అయినట్టు, ఆటో ఫెయిల్. సో ఇలా పెట్టాలి డ్రైవింగ్లో. ఇలా రెండు హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని చేతులు. ఇప్పుడు మనం డ్రైవింగ్కి వాళ్ళు ఓకే రైట్ అంటారు, అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. సో ముందుగా మనం ఇట్లా పార్కింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏంటి, మనం రైట్కి వెళ్ళాలి కదా, అంటే ఇట్లా రోడ్ మీదకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం టికెట్ వేసుకోవాలి. ఇట్లా అని అట్లనే చూడాలి. అండ్ ఈ మిర్రరు ఇట్లా, అండ్ ఇట్స్ బ్యాక్ సైడ్, ఇట్లా అన్ని రకాలుగా చూసుకొని ఇలా పోవాలి. సో మనకి ఈ సబబ్స్లో 50 జోను, అంటే నువ్వు 50ఏ పోవాలి. 50 కంటే ఎక్కువ పోతే చుట్టుపక్కల పోలీసులు ఉంటే మాత్రం ఫైన్ వేస్తారు. ఇప్పుడు చూసారు కదా, లెఫ్ట్కి తిరిగేటప్పుడు కూడా లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి. ఇటు కప్ సైడ్స్ కూడా చెక్ చేసుకోవాలి, ఇది రూలు. అండ్ హ్యాండ్స్ ఎప్పుడు ఇట్లనే పెట్టాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కారు కూడా కర్బ్ సైడ్ పార్కింగే ఉంది. దానికి దీనికి డిస్టెన్స్ ఉంది, ఆ టైర్కి అన్న కప్స్కి డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఇది గివే. సో ఏంటంటే మనం ఇప్పుడు ఈ మెయిన్ రోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఏంటంటే ఇక్కడ రూలు, ఈ ఆపోజిట్ వచ్చే వెహికల్, ఇప్పుడు ఆ రోడ్ నుంచి వచ్చే వెహికల్కి మనం వేయాలి, ఇటు ఈ రోడ్ మీదకి వెళ్ళే వెహికల్స్కి వేయాలి. మన పని మనం వెళ్ళిపోకూడదు. మనం ఆగి ఏదైనా వెహికల్ వస్తుందా లేదా, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ చెక్ చేసుకొని ఇండికేటర్ వేసుకొని మనం రైట్కి వెళ్ళాలంటే రైట్. సో ఇక్కడ ఇంకో రూల్ ఏంటంటే, రైట్కి వెళ్ళాలంటే రైట్ లైన్లో ఉండాలి, లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ లైన్లోనే ఉండాలి. ఇది రూలు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రైట్కి వెళ్తున్నాం, రైట్ ఇండికేటర్ వేసుకున్నాం, ఇలానే పోవాలి స్లోగా. 50 జోన్ కాబట్టి 50లోనే పోవాలి. సో ఇప్పుడు మనము ఇక్కడ రైట్కి తిరగాలంటే ఇండికేటర్ వేసుకోవాలి, మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. అటు వచ్చి ఆపోజిట్ వెహికల్ వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ఆగాలి. అది వెళ్ళిపోయాకనే మనం రైట్కి తిరగాలి. ప్రెజెంట్ అయితే ఏం వెహికల్ లేదు కాబట్టి మేము తిరిగేసాము. సో అలా ఇక్కడ ఇట్లా రూల్స్ అన్నీ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్కి వెళ్ళే వరకు రైట్ లేను, లెఫ్ట్ వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్ లేను, ఈ లేను స్ట్రైట్కి వెళ్ళే వాళ్ళకి. అండ్ ఇక్కడ సిగ్నల్ కూడా రైట్కి వెళ్ళే వాళ్ళకి రైట్ చూపిస్తుంది, స్ట్రైట్కి వెళ్ళే వాళ్ళకి స్ట్రైట్,
లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్. ఇక్కడ రైట్కి తిరిగేటప్పుడు ఈ 2 లేన్స్లో మనం ఏ లేన్స్లోకైనా వెళ్ళొచ్చు. టర్నింగ్ తిరిగాక ఈ 2 లేన్స్లో ఏ లేన్లోకైనా వెళ్ళొచ్చు. లేదు నువ్వు ఒక లైన్లో ఫిక్స్ అయిపోయి తర్వాత లెఫ్ట్ లైన్లోకి వెళ్ళాలనుకుంటే కూడా మళ్ళీ ఇండికేటర్ వేసుకొని బ్లైండ్ స్పాట్ అంటారు, లెఫ్ట్ లైన్లోకి కానీ రైట్ లైన్లోకి కానీ చేంజ్ అవ్వాలి. ఇది 60 జోను. ఇక్కడ మనకి ఉంటుంది 60 జోన్ అని. సో 60 జోన్లో 60A పోవాలి, 50 జోన్లో 50A పోవాలి. ఇక్కడ కూడా రైట్కి వెళ్ళే వాళ్ళకి రైట్ లేను, లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్. ఈ 2 లైన్స్ స్ట్రైట్. ఇక్కడ మనకి ఇంకొక డౌట్ రావచ్చు, మనం యూటర్న్ తిరగాలి అంటే ఎట్లా? మనం ఒక టర్నింగ్ మిస్ అయ్యాము ఫర్ ఎగ్జాంపుల్, మనం యూటర్న్ తిరగాలి అంటే ఎట్లా అంటే మన ఇండియాలో తిరిగినట్టు ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని రైట్ ఇండికేటర్ వేసుకొని తిరగటం అట్లా కాదు. ఇక్కడ రౌండ్ అబౌట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఆ రౌండ్ అబౌట్స్ దగ్గరే యూటర్న్ తిరగాలి. వేరే దగ్గర యూటర్న్ తిరిగితే మాత్రం అది సివియర్గా ఫైన్స్ కానీ లేకపోతే కేసెస్ కానీ అవుతూ ఉంటాయి. సో ఈ సింబల్స్ మనం బాగా నేర్చుకోవాలి. దీని అర్థం రౌండ్ అబౌట్ అని, ఇది రౌండ్ అబౌట్. సో రౌండ్ అబౌట్లో నువ్వు ఇటు రైట్కి వెళ్ళొచ్చు, యూటర్న్ తిరగచ్చు, లెఫ్ట్కి వెళ్ళొచ్చు, స్ట్రైట్కి వెళ్ళొచ్చు. నువ్వు యూటర్న్ తిరగాలనుకుంటే రైట్ ఇండికేటర్ వేసుకొని యూటర్న్ తిరగటం. సో ఇట్లా షాపింగ్ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఇండికేటర్ వేసుకున్నాం, వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది సమ్టైమ్స్ మీరు నడిపేటప్పుడు. అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది, మనం రైట్కి వెళ్ళాలి, కానీ ఆపోజిట్ నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి. అంటే దాని అర్థం మనం కాసేపు ఆగి ఆపోజిట్లో వెహికల్స్ ఏమైనా వస్తున్నాయో లేదో చెక్ చేసుకొని వెహికల్స్ రాకపోతే మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకు? అక్కడ గ్రీన్ ఉంది కాబట్టి. మనకి రౌండ్ అబౌట్స్ దగ్గర యూటర్న్ తిరగడానికి ఛాన్స్ దొరకలేదంటే సబబ్స్లోకి వెళ్ళాలి. ఎక్కడైనా లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ తీసుకొని సబబ్స్లోకి వెళ్ళి సబబ్లో మనం యూటర్న్ అంటే అక్కడ టర్నింగ్ తీసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మెయిన్ రోడ్ మీద మాత్రం రౌండ్ అబౌట్స్ ఉంటే కంపల్సరీ అక్కడే తీసుకోవాలి. లేదు మీకు రౌండ్ అబౌట్స్ దొరకలేదంటే సబబ్స్. సో నేను ఇందాక చెప్పినట్టు రౌండ్ అబౌట్ దగ్గర యూటర్న్ అని తీసుకోవచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబబ్లోకి వెళ్ళి అక్కడ ముందు ఎక్కడైనా సరే ఒక యూటర్న్ రివర్స్ తీసుకొని రావచ్చు. ఇప్పుడు మీకు మా ఇంటి దగ్గర రివర్స్ పార్కింగ్, కప్ సైడ్ పార్కింగ్, ప్యారలల్ పార్కింగ్ అంటే రివర్స్ అన్న ప్యారలల్ అన్న ఒకటే. ఇక్కడ వీళ్ళు ఒకటే అంటున్నారు. సో రెండు ఒకటే. ఆ రెండు పార్కింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది చెప్తాను. మోస్ట్లీ ఇవే ఉంటాయి ఎగ్జామ్లో కూడా, కానీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు లేట్ అయినా సరే, అటు ఇటు చేసినా సరే వాళ్ళు ఫెయిల్ చేసేస్తారు. మీకు ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ లైన్లోంచి ఈ లైన్లోకి మనం చేంజ్ అవుతున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 జోన్. ఈ లైన్లోంచి ఈ లైన్లోకి నువ్వు అవుతున్నావంటే ఇండికేటర్ వేసుకోవాలి, రైట్ ఇండికేటర్ వేసుకోవాలి, ముందు వెనకాల ఈ మిర్రర్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఏ స్పీడ్ అయితే నువ్వు ఈ లైన్లోకి చేంజ్ అవుతున్నావో అదే స్పీడ్తోనే లైన్ చేంజ్ అవ్వాలి, అదే స్పీడ్తోనే పోవాలి. కొంచెం చేంజ్ అయ్యేటప్పుడు మనం అప్పుడప్పుడు ఏం చేస్తుంటామంటే కొంచెం స్లో అయ్యి చేంజ్ అవుతాం, కానీ అట్లా అవుతే అది ఆటో ఫెయిల్ ఎగ్జామ్లో. అట్లా కాకుండా అదే స్పీడ్తోనే చేంజ్ అవ్వాలి. మా వాడు ప్యారలల్ పార్కింగ్ ఎట్లా, కప్ సైడ్ పార్కింగ్ ఎట్లా, రివర్స్ పార్కింగ్ ఎట్లా, ఈ 3 చూపిస్తాడు. నేను చూపిస్తాను, మా వాడు చేస్తాడు. సేమ్ ఇంతే మనం ఎగ్జామ్లో కూడా చేయాలి. అట్లా చేయకపోతే మాత్రం అది ఫెయిల్ అయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రైట్కి వస్తున్నాము, ఇక్కడ కర్బ్ సైడ్ పార్క్ చేయమంటాడు. స్ట్రైట్కి తీసుకొచ్చినప్పుడు ఇట్లా ఇండికేటర్ వేసుకోవాలి, ఇట్లా కప్ సైడ్కి మెల్లగా తీసుకుని వచ్చి, సో ఇది పార్కింగ్ అంటే. సో అట్లా ఉండాలి. కాకపోతే మీరు ఇక్కడికి ఈ గీత మీదకి తీసుకొచ్చిన ఫైన్, లేదు అంటే ఇంత డిస్టెన్స్ పెట్టుకున్న ఫైన్. ఈ రెండింటికి మధ్యలో నేనే పెట్టాలి. దీని మీదకి పెడితే ఫెయిల్. మీకు చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తే టైర్ కర్బ్ మీదకి ఎక్కించాము. ఇట్లా ఎక్కించి ఇట్లా ఆపినా ఇట్లా ఎక్కించిన
అది ఫెయిల్, ఆటో ఫెయిల్. ఎగ్జామ్లో వాళ్ళు కన్సిడర్ చేయరు, టెస్ట్ ఫెయిల్ చేసేస్తారు. సో ఇది రాంగ్. ఇందాక మనం చూపించినదే రైట్. సో ఇది కప్ సైడ్ పార్కింగ్. ఇప్పుడు మా వాడు రివర్స్ పార్కింగ్ చేస్తాడు, అది కూడా ఒకసారి ఎట్లనో చూడండి. సో రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఈ చేతులు అట్లా పెట్టుకోవాలి, ఇండికేటర్ వేసుకోవాలి. నువ్వు ఎట్టయితే తిప్పుతున్నావో అటు ఇండికేటర్ వేసుకోవాలి. ఆ మిర్రరు, ఈ మిడిల్ మిర్రరు, ఇది అండ్ బ్లైండ్ స్పాట్, ఇట్లా ఇట్లా అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఇప్పుడైతే వెనకాల కార్ లేదు కాబట్టి నార్మల్గా పెడుతున్నాడు. బట్ యూజువల్గా కార్ ఉంటే మాత్రం పెట్టాల్సిన పద్ధతి ఇది. పెట్టాల్సిన పద్ధతి ఇది. యూజువల్ రివర్స్ పార్కింగ్ 3 టైమ్స్లో అయిపోవాలి. ఫస్ట్ది ఇట్లా వెనకొస్తామా, రివర్స్లో రావాలి. సెకండ్ది రివర్స్లోకి ఎట్లనే వెనకెళ్ళాలి. థర్డ్ది కరెక్ట్గా పార్క్ చేయాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ది, మనం కప్ సైడ్ పార్క్ చేశాక 3 పాయింట్ టర్న్ తీసుకొని నువ్వు రివర్స్ చేసుకో అంటాడు. ఏది కప్స్లో అయితే, ఐ మీన్ సబబ్స్లో అయితే. నేను ఇందాక చెప్పినట్టు రోడ్ సైడ్ ఉంటే రౌండ్ అబౌట్ యూటర్న్. ఇప్పుడు ఏంటి, నువ్వు సబబ్స్లో ఉన్నావు, నేను కప్ సైడ్ పార్క్ చేయమన్నాడు, రివర్స్ పార్కింగ్ చేయమన్నాడు. మనం ఏం చేయాలి అప్పుడు? వాడు ఏం చెప్తాడంటే ఇన్స్ట్రక్టరు, నువ్వు రివర్స్ తిప్పుకొని 3 పాయింట్ టర్న్ యూజ్ చేసి రివర్స్లో నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 3 పాయింట్ టర్న్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో 3 పాయింట్ టర్న్ అంటే ఏం లేదు, పార్కింగ్లో ఉంది ఇప్పుడు కారు, ఇప్పుడు రివర్స్ వెళ్ళాలి. సో నువ్వేం చేయాలి అప్పుడు, ఇటు తిప్పాలి కాబట్టి రైట్ ఇండికేటర్ వేసుకున్నావు. ఇట్లా అన్ని బ్లైండ్ స్పాట్ చెక్ చేసుకోవాలి. ముందు వెనకాల కప్స్కి తగలకూడదు, తగిలితే ఫెయిల్. వెనక్కి వచ్చేటప్పుడు కూడా కప్స్కి తగలద్దు, తగలకుండానే నువ్వు 3 పాయింట్ టర్న్ చేయాలి. సో అట్లా మెల్లగా వెనక్కి రావాలి, అంతే, కప్స్కి తగలద్దు. ఇప్పుడు మళ్ళీ ఇండికేటర్ తిరుగుతున్నా కాబట్టి రైట్ ఇండికేటర్ వేసుకోవాలి, వెళ్ళాలి, ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఫైనల్గా ఈ 3 పాయింట్ టర్న్ అంటే అది. సో ఇట్లా డిఫరెంట్ టర్న్స్ ఉంటాయి, ఐ మీన్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. రివర్స్ పార్కింగ్ అని, పార్లర్ పార్కింగ్ అని, కప్ సైడ్ పార్కింగ్ అని, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఇట్లా మనం అన్నీ పర్ఫెక్ట్గా చేస్తేనే వాడు మనకి లైసెన్స్ అనేది ఇస్తాడు ఇన్స్ట్రక్టర్. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు అంటే నేను ఈజీగా ఇట్లా చేయాలని చెప్పాను, కానీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. సడన్గా ఒక సబబ్లోకి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ పార్క్ చేయి అంటాడు, పార్క్ చేయాలి. ముందు ఇక్కడ అంటే ఇప్పుడు మా సబబ్స్లో అంతా మీకు అంత వెహికల్స్ కానీ కార్స్ కానీ కనిపించట్లేదు. యూజువల్గా బిజీ ఉన్న సబబ్స్లోనే వీళ్ళు డ్రైవింగ్ టెస్ట్కి తీసుకెళ్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే పరిస్థితి, ముందు వెనకాల కార్స్ ఉంటాయి, ఆ కార్స్కి మధ్యలోనే మనం పార్క్ చేయాలి. ఏది పార్లర్ కానీ, రివర్స్ పార్కింగ్ కానీ, కప్ సైడ్ పార్కింగ్ నీ ఇష్టం, ఒకటే అంటాడు. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు నీ వీల్ ప్రకారంగా చూసుకొని నువ్వు కప్ సైడ్ పార్క్ చేయి అంటాడు. సో మనం ఏంటి, ఎక్కడ వెహికల్స్ లేవో అక్కడికి వెళ్తాం, కప్ సైడ్ పార్క్ చేస్తాం. కానీ రివర్స్ పార్కింగ్ అని, ప్యారలల్ పార్కింగ్ అట్లా కాదు. మనం చుట్టుపక్కలగా వెహికల్స్ ఉంటే ఆ 2 వెహికల్స్ మధ్యలోనే తీసుకెళ్ళి, ఇప్పుడు మా వాడైతే ఎట్లయితే ప్యారలల్ పార్కింగ్ చేశాడో, ఐ మీన్ రివర్స్ పార్కింగ్, అలా రివర్స్ పార్కింగ్ చేయాలి. సో అలా చేయాలి. నాకు సెకండ్ టైంలో లైసెన్స్ వచ్చింది. ఫస్ట్ టైంలో ఇట్లానే 3 పాయింట్ టర్న్ చేసేటప్పుడు కొంచెం వెనక్కి రివర్స్ చేస్తుంటే వెనక్కి వచ్చి కొంచెం కప్కి టైర్ తగిలింది. సో అది ఫెయిల్. బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి అంటే, ఇది కారు అనుకోండి, ఇటు నా రైట్ చెక్ చేయాలి, నా లెఫ్ట్ చెక్ చేయాలి. చెక్ చేయటం ఇన్ ద సెన్స్ ఇట్లా పూర్తిగా తల తిప్పి చూడాలి, ఇటు తిప్పి చూడాలి. నా రైట్ హ్యాండ్ మిర్రర్, సైడ్ మిర్రర్ చూడాలి, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మిర్రర్ చూడాలి, మెయిన్ మిర్రర్, రేర్ మిర్రర్ అంటారు కదా, మిడిల్లోది లోపల ఉన్న మిర్రర్ అది చూడాలి. ఇవన్నీ చెక్ చేశాకనే కార్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చెక్ చేస్తూనే కార్ నడపాలి. ఇవన్నీ చెక్ చేస్తూనే పార్కింగ్ చేయాలి. ఇవన్నీ చెక్ చేస్తూనే పార్కింగ్ నుంచి బయటికి రావాలి. ఇన్ని ఉంటాయి కాబట్టి టెస్ట్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ టెస్ట్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా మేబీ 45 మినిట్స్ ఉంటుంది టెస్ట్. ఆ 45 to 1 hour చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫోకస్తో మనం ఇవన్నీ చేస్తే వస్తుంది. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లోనే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా అంటే మేబీ ఛాన్స్ ఉంటుంది.
కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ ది ఇన్స్ట్రక్టర్. నువ్వు చిన్న చిన్న ఏదైనా తప్పులు చేసేటప్పుడు కొంతమంది పట్టించుకోరు, కానీ కొంతమంది ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకొని అది ఫెయిల్ చేసేస్తారు. సో అలా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇవి డ్రైవింగ్ రూల్స్. నేను చాలా బేసిక్గా చెప్పాను. ఐ మీన్ బేసిక్కే, కాకపోతే మోరల్ ఎక్కువ రూల్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పాను. ఏది డౌట్ ఉన్నా సరే డ్రైవింగ్కి సంబంధించి కామెంట్ చేయండి, షేర్ చేసుకుంటా మీ అందరితో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్